రైట్. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఘోర ప్రమాదం 8 మంది తెలంగాణ వాసులు మృత్యువాత పడ్డారు. హైవేపైకి ట్రక్కు రాంగ్ సైడ్లో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్లోని నాచారం ఏరియాకు చెందిన 7 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా 6 బస్సులో చిక్కుకుపోయారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని సిహోరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ఘటనతో నాచారం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏంటంటే మహాకుంభమేళకు కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5 దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 మంది చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు కూడా ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు ఎక్కడికంటే రోడ్డు ప్రమాదంలో వీళ్ళు తెలిసింది ఈ విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతోటి వచ్చి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళు కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారు. అది ఏం జరిగినా కూడా చాలా ఇంతకంటే ఎక్కువ మనకి మాట్లాడలేము. ఎందుకంటే ఒక పుణ్యకాలానికి వెళ్ళి కుటుంబంలో ఇంతమంది జరిగిపోవడం అంటే మామూలు మాట కాదు, కూడా తట్టుకునే మాట కూడా కాదు. సారీ, క్షమించండి, మనం చెప్పలేము. ఏంటంటే ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన 8 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కూడా మృతి చెందారు. దీనిపై మృతులు మృతి చెందిన ప్రాంతం నాచారం ప్రాంతం నుండి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా తాజా సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ప్రయాగ్రాజ్ కుంభమేళ యాత్రలో విషాదం చోటు చేసుకుందనే చెప్పచ్చు. నాచారానికి సంబంధించి 8 మంది ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళడం జరిగిందో అక్కడ కుంభమేళ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలోని మధ్యప్రదేశ్లోని ఒక రోడ్డు యాక్సిడెంట్ ఈరోజు ఉదయం 9:15 ఒక రోడ్డు యాక్సిడెంట్ జరగడంతో కూడా వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఇందులో 7 మంది అయితే అక్కడ స్పాట్లో అయితే చనిపోయారు. మరొకళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా కొద్దిసేపటి క్రితమే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం నాచారంలో ఉన్నాం. నాచారంలోని ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడ ఉంటున్న ఇళ్ల దగ్గర కూడా పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ బస్తీకి సంబంధించి 7 అంటే మొత్తం 12 మంది ఇక్కడ నుంచి అయితే బయలుదేరారు. వీళ్ళందరూ కూడా ఇటు ప్రయాగ్రాజ్ కుంభమేళకు అయితే వెళ్ళడం జరిగింది. కుంభమేళకు తర్వాత అక్కడ మళ్ళీ ఏదైతే ఈ కుంభమేళకు సంబంధించి స్నానాలన్నీ పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలోని ఏదైతే ఈరోజు ఉదయం 9:15 సమయంలోని మధ్యప్రదేశ్లోని ఏదైతే తిరిగి వస్తున్న సమయంలోని ఆ ఎదురుస్తున్న యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో కూడా అక్కడ స్పాట్లో అయితే 7 అయితే చనిపోయారు. అలాగే 7 చనిపోవడమే కాదు, మరొకరు తీవ్రంగా గాయపడడంతో కూడా ప్రస్తుతం అతను కూడా కొద్దిసేపటి క్రితమే మరణించారనే తెలుస్తుంది. ప్రస్తుతం నాచారంలో అయితే స్థానికులు అయితే ఉన్నారు. స్థానికులకి అసలు ఏం జరిగింది అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది? ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్ళారు? మెంబర్స్ వరకు అంటే వాస్తవంగా మల్లారెడ్డి ఒక 2-3 డేస్ ముందు చెప్పిండి పోతున్నామని. ఇట్లా ఎంతమంది పోతున్నారన్న విషయం మాకు తెలియదు. అయినా కూడా మల్లారెడ్డి మాకు లోకల్గా నాచారంలో జరుగుతుందంటే లోకల్ చేసుకొని కొంతసేపటికి చార్మినార్ సంబంధించిన వాళ్ళని చెప్తుంది. చార్మినార్ లో మల్లారెడ్డి ఉంటాడు కాబట్టి మల్లారెడ్డికి మేము కాల్ చేసినాం. మల్లారెడ్డి ఎవరు చార్మినార్ అడుగుదామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తర్వాత కొద్దిసేపటికి అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరో లిఫ్ట్ చేసి వీళ్ళందరికీ యాక్సిడెంట్ అయింది, దాదాపు 7 మంది వరకు చనిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. దానిలో మరి మల్లారెడ్డి ఈ ఫోన్ అతను ఎట్లా ఉన్నాడని చెప్తే ఎవరో మాకు తెలియదని చెప్పడం, కొద్దిసేపు మళ్ళీ 1 అవర్ తర్వాత మల్లారెడ్డి కూడా అందులో ఉన్నాడని చెప్పడం చాలా బాధాకరం. మా అందరికీ చాలా అంగ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తి మల్లారెడ్డి గారు ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం తెలియదు. మొత్తానికి ఏదైతే నాచారంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే బస్తీ వాసులు కూడా ఏదైతే వాళ్ళందరితో 15-20 ఏళ్ల నుంచి కూడా వీళ్ళందరూ కలుసున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వీళ్ళందరూ కలుసున్న పరిస్థితి ఉంది.
వారు లేరనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చెందిన వారిగా ప్రస్తుతం అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డులన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరూ తెలంగాణకు సంబంధించినగా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రావడం జరిగింది. మృతులందరూ అంటే సంతోష్, శశికాంత్, నవీన్, బాలకృష్ణ, రవి, ఆనందులుగా అయితే ప్రస్తుతం గుర్తించారు. వీరు నాచారంలో రాఘవేంద్ర నగర్ అలాగే కార్తికేయ నగర్ చెందిన వారుగా ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి కూడా పోలీసులు కూడా సమాచారం అయితే ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని నాచారానికి చెందిన కొందరు భక్తులు ఒక ప్రైవేటు వాహనంలో కుంభమేళకు అయితే వెళ్లడం జరిగింది. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం NH అంటే నేషనల్ హైవే 35 మోహ్లీ బార్గి వంతెన సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలు ట్రక్కు ఢీకొనడంతో కూడా తీవ్ర విషాదం అయితే నెలకొంది. ఇందులో 7 అయితే చనిపోయారు. ఈ 7 కూడా తెలంగాణకు సంబంధించిన నాచారంగా వ్యక్తులుగా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్ లోని సిహోరా బైపాస్ వద్ద 10 నుంచి 15 కిలోమీటర్ల మేర వారికి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా అంటే మొదటగా వీళ్ళెవరికి కూడా అసలు యాక్సిడెంట్ అయిన విషయమే తెలియదు. కానీ ఏదైతే టీవీలో వచ్చే స్క్రోలింగ్ చూసి ఇక్కడ కాలనీ వాసులు కూడా ఈ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని అసలు ఎవరెవరు వెళ్ళారనే దానిపై పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ నాచారంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ 7 కాకుండా మరో వ్యక్తి అంటే ఈ యాక్సిడెంట్ లో 7 అయితే స్పాట్ డెడ్ అయ్యారు. మరొక వ్యక్తి అక్కడ దగ్గర ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడికైతే వైద్యం అయితే అందించారు. కానీ కొద్దిసేపటి క్రితం అతను కూడా మరణించారంటూ కూడా ఇటు మధ్యప్రదేశ్ నుంచి కూడా సమాచారం అయితే ఇక్కడికైతే అందింది. ప్రస్తుతం నాచారంలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.